రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిజిసి సభ్యులు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. ఆదివారం స్థానిక పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పడవల సహాయంతో గోదావరి అడుగు భాగంలో ఉన్న చెత్త, నాచు, గడ్డిని తొలగించారు. 4-5 గంటల పాటు సభ్యులు కష్టపడి గోదావరిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒడ్డున వేశారు. ఈ కార్యక్రమంలో రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొని సభ్యులతో పాటు ఆయన కూడా శ్రమదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి పేరు చెబితే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది పవిత్ర గోదావరి నది అని, అలాంటి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ, సెక్రటరీ పాలపర్తి దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ చిట్టూరి ఆంజనేయ ప్రసాద్, దుబాయ్ శ్రీను, రాజు, తాతారావు, ఆదినారాయణ, టైలర్ లక్ష్మణ్ రావు, గ్లోబల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి ఇవాళైతే భక్తులు తెలుసో తెలియకో మరి అది గోదావరిని ఒక డస్ట్బిన్లో వాడేస్తుంటారు. ఊర్లో ఉన్న చెత్త చెదారం అంతా తెచ్చి ఇక్కడ పడేస్తారు. మళ్ళీ పడేసిన చోట వెళ్ళి అమ్మటే మునుగుతారు. అంటే తెలియకని మాట అది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వాళ్ళకి చెప్పాలా, ఇది మన పవిత్రమైన నది, సాగునీరు మన జీవనానికి ఆధారపడినటువంటిది గోదావరి. అటువంటి గోదావరిని ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియపరుస్తూ మరి దీనికి ప్రత్యేకించి మా గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నది పరిశుభ్రంలో చాలా భాగం పంచుకోవడం, అందులో మా పేరున చెప్పాలని అంటే మరి ప్రతి